పక్షుల మేడారం జాతర. పక్షుల గ్రామంలో సాయంత్రం వేళ రావి చెట్టు కింద పెద్ద పంచాయతీ జరుగుతోంది. తుని పిచ్చుక, చిచ్చుకాకి, లూసి పావురం, కుహుబాతు ఇంకా మహిగ్రద్ద సమావేశమయ్యారు. పిల్లలు బుజ్జి, చిన్ను, చోటు ఇంకా బన్ను పక్కనే ఆడుకుంటూ ఉన్నారు. తుని పిచ్చుక ఉత్సాహంగా, ఫ్రెండ్స్ అందరూ వినండి, రేపొక ముఖ్యమైన రోజు. మన తెలంగాణలో అతిపెద్ద పండుగ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతోంది. మనమందరం కలిసి రేపక్కడికి వెళ్లాలనేది నా కోరిక. లూసి పౌరం కంగారుగా రెక్కలు సర్దుకుంటూ, ఓ మై గాడ్, మేడారం జాతర! తుని, నీకేమైనా పిచ్చా? అక్కడ లక్షల మంది జనం ఉంటారు. అంత రద్దీలో మనం వెళ్తే నా ఈ ఈకలు నలిగిపోతాయి. దుమ్ము ధూళి, అమ్మో నా వల్ల కాదు. మనం టీవీలో లైవ్ లో చూద్దాం చాలు. నిజమే తునే, నాకు కూడా భయంగా ఉంది. జాతర 4 రోజులు ఉంటుంది కదా, మనుషులకి అక్కడ జాగా ఉండదు. ఇక మన పక్షుల పరిస్థితి ఏంటి? మన పిల్లలు చిన్నవాళ్ళు, ఆ రద్దీలో బుజ్జి చిన్న తప్పిపోతాయవా? మనం వెళ్ళగలమా? చిచ్చుకాకి నడుం మీద చేతులు పెట్టుకుని, మీ పిరకే మాటలాపండే. లోసే కోహో, మీకు ఎప్పుడు భయవే. జాతర అంటేనే సందడి. అంతమంది భక్తులు వెళ్తున్నప్పుడు మనం వెళ్తే ఏమవుతుందంట? పైగా అక్కడ బెల్లం ప్రసాదం ఫ్రీగా దొరుకుతుంది. అది వదులుకుంటారా? మహిగ్రద్ద గంభీరంగా, ఆగండి, చిచ్చు చెప్పింది నిజమే. అది కేవలం జాతర కాదు, మన సంస్కృతి. వనదేవతలను దర్శించుకోవడం మన అదృష్టం. భయం వద్దు, మనం ఒక ప్లాన్ ప్రకారం వెళ్దాం. రేపొక్కరోజే వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేద్దాం. మన పిల్లల్ని ఆ సమ్మక్క తల్లి కాపాడుతుంది. మంచి ప్రశ్న అడిగావు బుజ్జి. కూర్చోండి పిల్లలరా, మీకు ఆ వనదేవతల చరిత్ర క్లుప్తంగా చెప్తాను. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. పిల్లలందరూ మహిగారి చుట్టూ చేరారు. పెద్దలు కూడా శ్రద్ధగా వింటున్నారు. అనగనగా చాలా కాలం క్రితం మేడారం అటవీ ప్రాంతాన్ని గిరిజనులు పాలించేవారు. అప్పుడు కాకతీయ రాజులు ఈ గిరిజనుల మీద పన్నులు కట్టమని ఒత్తిడి చేశారు. కరువు వల్ల వాళ్ళు పన్ను కట్టలేకపోయారు. అప్పుడు మేడరాజు అనే గిరిజన నాయకుడి కూతురే మన సమ్మక్క. ఆమె కూతురు సారలమ్మ. వాళ్ళు సామాన్య మహిళలు కాదు, మహాశక్తి స్వరూపిణులు. అంటే వాళ్ళు ఫైటింగ్ చేశారో తాత? అవును చిన్ను, కాకతీయ సైన్యం గిరిజనుల మీద దాడి చేసినప్పుడు సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజులు విరోచితంగా పోరాడారు. తమ ప్రజల కోసం ప్రాణాలు అర్పించారు. చివరికి సమ్మక్క యుద్ధం చేస్తూ అడవిలోకి వెళ్లి మాయమైంది. భక్తులు వెతకగా ఒక పొట్టు మీద కుంకుమ భరిణె రూపంలో కనిపించింది. అప్పటి నుండి గిరిజనులు ఆమెను వనదేవతగా కొలుస్తున్నారు. అడవిలో పుట్టి, అడవిలో పెరిగి, అడవి కోసం ప్రాణాలిచ్చిన తల్లులు వాళ్ళు. తుని పిచ్చుక కన్నీళ్లతో, ఎంత గొప్ప త్యాగం! లూసి, కుహు విన్నారు కదా, అలాంటి తల్లుల దర్శనానికి మనం భయపడి ఆగిపోతే ఎలా? ధైర్యంగా వెళ్దాం. సరే తుని, మహిగారు చెప్పాక నాకు వెళ్లాలనిపిస్తుంది. కానీ డ్రెస్ కోడ్ ఏంటి? పట్టుచీర కట్టుకోవాలా? అక్కడ ఫ్యాషన్ షో లేదు లోసే, మామూలుగా. రేపు ఉదయం 5 గంటలకు అందరూ రెడీగా ఉండండి. నేను ఒక పెద్ద ఆటో మాట్లాడతాను. మన సామాన్లు, సరుకులు అన్ని అందులో వేసుకుని వెళ్దాం. ఇక మరుసటి రోజు ఉదయం 5 గంటలు. చిచ్చుకాకి ఇంటి ముందు పెద్ద హడావడి. ఒక పెద్ద ఆటో నిలబడింది. చిచ్చుకాకి ఆటో డ్రైవర్ సీట్లో కూర్చొని హారన్ కొడుతుంది. పీపీపీ అంటూ అందరూ సామాన్లతో వచ్చారు. త్వరగా రండి, టైం లేదు. చిన్న, ఆ కట్టెల మోపు ఆటో పైన వెయ్యి. తునే, బియ్యం బస్తా కింద పెట్టు. మహిగారు, మీరు ముందు సీట్లో కూర్చోండి. కుహుబాతు ఒక మేక పిల్లను, ఒక కోడి పిల్లను తాడుతో పట్టుకుని వచ్చింది. ఆ చచ్చా, వీటిని ఎక్కడ కూర్చోబెట్టాలి? ఇవి మనతో పాటు వస్తున్నాయి కదా. అవును, జాతరలో బోనాలు ఎత్తాలి కదా. ఇవి మన కంపెనీ. ఆ మేక పిల్లను వెనక సీట్లో కూర్చోబెట్టు. కోడి పిల్లను బన్ను చేతిలో పెట్టు. జాగ్రత్త, అది ఎగిరిపోకుండా చూసుకోండి. నన్ను వదిలేయండి అన్నట్టు అరిచింది ఆ మేకపిల్ల. నువ్వు అరవకే మేకపిల్ల, ప్లీజ్. నీకు జాతరలో మంచి గడ్డి కొనిపిస్తాలే. లూసి పౌరం పెద్ద సూట్ కేసుతో వచ్చింది. ఆ చిచ్చు, నా మేకప్ కిట్టు, ఎక్స్ట్రా ఈకలు, సన్ గ్లాసెస్ అన్ని ఇందులో ఉన్నాయి. డిక్కీలో వెయ్యనా? వాసనే పెచ్చి, మనం ఒక్క రోజుకే వెళ్తున్నాం, అమెరికా కాదు. ఆ సూట్ కేసు పక్కన పడేసి చేతిలో సంచి పట్టుకొని ఎక్కు. అందరూ కష్టపడి ఆటోలో సర్దుకున్నారు. ఆటో బయలుదేరింది. జై సమ్మక్క, జై సారలమ్మ అని నినాదాలు చేస్తున్నారు. తాతా, జాతర ఎంత దూరం? కాస్త దూరమే చోటు. ములుగు జిల్లాలో ఉంటుంది. మనం అడవిలో ప్రయాణించాలి. ప్రకృతిని చూస్తూ వెళ్దాం. అమ్మయ్య, చేరం. ముందు అందరూ జంపన్న వాగులో స్నానాలు చేయాలి. అది పవిత్రమైన నది. మన పాపాలన్నీ పోతాయి. లూసి పౌరం నీళ్ళని చూసి, ఈ నీళ్లు కొంచెం బురదగా ఉన్నాయి కదా తుని. మినరల్ వాటర్ బాటిల్స్ లేవా స్నానానికి?
లేసే ఆతి చెయ్యకు, భక్తుంటే బురద కూడా గంధంలా ఉంటుంది దొక. అందరూ జంపన్న బాగులు మునిగి లేచారు. తర్వాత అందరూ జాతర వీధుల్లో నడుస్తున్నారు. అక్కడ రకరకాల దుకాణాలున్నాయి. అమ్మా, ఎన్ని షాపులు! అమ్మా, నాకు బొమ్మలు కావాలి. ముందు దర్శనం బుజ్జి. అయితే మన తుని మొక్కు కోసం బంగారం కొనాలి కదా. ఇదిగో ఆ షాప్ చూడండి. ఒక పెద్ద బెల్లం దుకాణం ముందు పాలపిట్ట కూర్చొని బెల్లం అమ్ముతోంది. పక్కనే పూల దుకాణంలో కోయిల పాటలు పాడుతూ పూలు కడుతోంది. ఇంకొక పక్క గోరింక గాజులమ్ముతోంది. చిచ్చు, పద, ఆ పాలపిట్ట షాప్ లో బెల్లం తీసుకుందాం, ఫ్రెష్ గా ఉన్నట్టుంది. చిచ్చుకాకి దుకాణం దగ్గరికెళ్ళి, ఏమండి, బెల్లం ఎంత? మాకు హోల్సేల్ రేటుకి ఇవ్వాలి, మేము చాలా దూరం నుండి వచ్చాం. పాలపిట్ట నవ్వుతూ బెల్లం తూకం వేసి ఇచ్చింది. మాటలు మాట్లాడలేదు, కేవలం పని మాత్రమే చేసుకుంటోంది. తాత, ఆ పక్కన పూలు అమ్ముతున్న కోయిల ఎంత బాగా పాడుతుందో కదా, మనకు పూలు కూడా కావాలి కదా. అవును చోటు, వెళ్ళి ఆ కోయిల దగ్గర పూలు, పక్కనున్న మైనా షాప్ లో కొబ్బరికాయలు తీసుకోండి. హే, ఆ గాజుల షాప్ చూడండి, ఆ గోరింక దగ్గర ఎంత మంచి డిజైన్స్ ఉన్నాయో. తుని, దర్శనమయ్యాక మనం షాపింగ్ చేద్దాం. ముంద దేవుడి పని, తర్వాతే సొంత పనులు. అందరూ లైన్ లో రండి. చిన్న, మేకపిల్లను, కోడిని జాగ్రత్తగా చూసుకో. గద్దెల దగ్గరికి వెళ్లారు. అక్కడ పసుపు కుంకుమలతో నిండిన గద్దెలను చూడగానే అందరికి చేతులు జోడించాలనిపించింది. తుని పిచ్చుగా గద్దెల ముందు కన్నీళ్లతో, సమ్మక్క తల్లి, సారలమ్మ తల్లి, నా బిడ్డ పుచ్చికి మొన్న ఆరోగ్యం బాగాలేనప్పుడు నీకు మొక్కుకున్నాను. నా బిడ్డ బరువుకి సమానంగా బంగారం తూకం వేసిస్తానని. ఇప్పుడు నా మొక్కు తీర్చుకుంటున్నాను. ఓహా, తొలాభారం అన్నమాట. చిన్నగా ఆ పెద్ద త్రాసు తీసుకురారా. ఒకవైపు బుజ్జిని కూర్చోబెట్టు, మరోవైపు బెల్లం గడ్డలు వెయ్యి. అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. బుజ్జి త్రాసులో ఒకవైపు కూర్చుంది. చిచ్చుకాకి మరోవైపు బెల్లం వేస్తుంది. చిచ్చుకాకి ఆశ్చర్యంగా, ఏంటితోనే, నీ కూతురు చూడడానికి చిన్నగా ఉంది కానీ చాలా బరువుంది. ఎన్ని బెల్లం గడ్డలు వేసినా తోగట్లేదు. బుజ్జి, నువ్వు పొద్దున్నే రాళ్ళు మింగావా ఏంటి? లేదత్తా, నేను స్ట్రాంగ్ అయ్యానంటే. ఇంకొంచెం వెయ్యి చిచ్చు, సరిపోతుంది. చివరికి తూకం సరిపోయింది. తుని పిచ్చుక ఆ బెల్లాన్ని అక్కడున్న భక్తులకు పంచింది. అందరూ సమ్మక్క తల్లికి జై అని అరిచారు. తుని, నీ మొక్కు తీరింది. ఆ తల్లి చల్లని చూపు మన ఊరి మీద ఎప్పుడూ ఉంటుంది. పదండి, ఇక వంట చేసుకుందాం. మధ్యాహ్నం 1 గంట. జాతర పక్కనున్న అడవిలో ఒక పెద్ద చెట్టు కింద చిచ్చుకాకి, తుని పిచ్చుక, కుహుబాతు కలిసి తెచ్చిన కట్టెలతో పొయ్యి వెలిగించారు. వంట హడావడి మొదలైంది. అందరూ అలసిపోయారు. ఇప్పుడు గుమగుమలాడే వంట చేసుకుందాం. తుని, నువ్వు పులిహోర కలుపు. కుహో, నువ్వు ఆ కూరగాయలు కట్టు చెయ్యి. నేను పొయ్యి చూసుకుంటాను. అమ్మా, మరి ఈ మేకపిల్ల, కోడిపిల్ల ఏం తింటాయి? వాటికి పక్కన గట్టి గింజలు ఉన్నాయిలేరా, వాటిని మనం తినట్లేదు. అవి మనతో పాటు భోజనం చేస్తాయి. ఈ రోజు మనం అందరం వెజిటేరియన్స్. నేనేం చెయ్యాలి చిచ్చు? నువ్వు ఆకు విస్తర్లు రెడీ చెయ్యి. కనీసం అదైనా చేయగలవా? అందరూ కలిసి కష్టపడి వంట చేశారు. పులిహోర, దద్దోజనం, బెల్లం పాయసం. చెట్లు నీడలో చల్లటి గాలిలో అందరూ కలిసి కూర్చొని తింటున్నారు. ఓహో, ఏ ఉంది రుచి! అడవిలో అమ్మవార్ల సన్నిధిలో తింటే అమృతంలో ఉంది. ఆ షాపులో ఉన్న పక్షులు మనలాగే ఉన్నాయి కదా? అవును చోటు, జాతర అంటేనే అందరూ కలిసే ప్రదేశం. వాళ్ళు కూడా కష్టపడి వ్యాపారం చేసుకుంటున్నారు. అది చూసి మనం కూడా కష్టపడడం నేర్చుకోవాలి. అమ్మా, అక్కడ చూడండి, రంగుల రాట్నం తిరుగుతోంది. మనం ఎక్కుదామా? తిన్న వెంటనే ఎక్కితే కక్కిపోతారు. కాసేపు రెస్ట్ తీసుకోండి, సాయంత్రం వెళ్లేటప్పుడు ఎక్కుదాం. సాయంత్రం 5 గంటలు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. జాతర దీపాలతో వెలిగిపోతుంది. అందరూ సామాన్లన్నీ ఆటోలో సర్దుకున్నారు. చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనమైంది. లూసీ, కుహు, చూసారా, మీరు అనవసరంగా భయపడ్డారు. నిజమే తుని, ఆ జనంలో, ఆ భక్తిలో ఉన్న వైబ్రేషనే వేరు. ఈ ఈకలు కొంచెం నలిగినా పర్లేదులే, మనసు ప్రశాంతంగా ఉంది. పైగా ఆ గోరింక దగ్గర కొన్న గాజులు సూపర్ గా ఉన్నాయి. నాకు కూడా నచ్చింది. వచ్చే ఏడాది కూడా వద్దాం. ఈసారి 4 రోజులు ఉందాం. అబ్బా, 4 రోజులా? అప్పుడు ఆటో కాదు, లారీ కట్టుకుని రావాలి. సరేలే, అందరూ ఎక్కండి. పదండి పదండి, సురక్షితంగా ఇంటికి వెళ్దాం. డ్రైవర్ చిచ్చు, స్టార్ట్ చెయ్యి. డుర్రు డుర్రుమని స్టార్ట్ చేసింది ఆటోని. అందరూ కిటికీలో నుండి గద్దెల వైపు చూసి దండం పెట్టుకున్నారు. వనదేవతలకు జై, సమ్మక్క సారలమ్మలకు జై అంటూ నినాదాలు పలికారు. ఆటో అడవిదారిలో వెన్నెల వెలుగులో పక్షుల గ్రామం వైపు సాగిపోయింది. ఈ కథలోని నీతేంటంటే, భక్తి, ఐక్యమత్యం ఉంటే ఎక్కడికైనా ధైర్యంగా వెళ్ళొచ్చు. మన సంస్కృతిని, చరిత్రను తెలుసుకోవడం మన బాధ్యత. సంక్రాంతి రోజు ఉదయం సూర్యుడు ఇంకా పూర్తిగా రాకముందే ఊరంతా సందడిగా ఉంది. చలి మంచులో భోగి మంటల వెచ్చదనం ఇంకా తగులుతోంది. ప్రతి ఇంటి ముందు రంగురంగుల రంగవల్లులు
వాటి మధ్య గొబ్బెమ్మలు, బంతిపూల తోరణాలు పండుగ కలను తీసుకొనొచ్చాయి. తెల్లవారుజామునే ఊరి పెద్ద మహిగ్రద్దగారు ఒక చిన్న ఎద్దును గంగిరెద్దులా అలంకరించి తీసుకుని ఇంటింటికి తిరుగుతున్నారు. ఆయన మెడలో ఒక డోలు వేసుకుని వాయిస్తున్నారు. ఎద్దు వీపుపై రంగురంగుల బట్టలు, కొమ్ములకు రంగులు, కాళ్లకు గజ్జలు కట్టి ఉన్నాయి. అది నడుస్తుంటే గలగలామని శబ్దం వస్తుంది. మహిగ్రద్ద డోలు వాయిస్తూ లయబద్ధకంగా, డుమ్ 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 బసవన్న, రా 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 బసవన్న, సంక్రాంతి లక్ష్మి వచ్చింది, ఇంటింటా సిరులు కురిపించింది, అమ్మల్లారా అయ్యల్లారా బసవన్నకు దండం పెట్టండి, ఈ ఇల్లు పాడి పంటలతో పిల్ల పాపలతో చల్లగా ఉండాలని దీవించండి. ఆ శబ్దం వినగానే ప్రతి ఇల్లు నుండి పక్షులు బయటకొస్తున్నాయి. పిల్లలు నిద్ర కళ్ళతోనే ఆసక్తిగా చూస్తున్నారు. మరోవైపు కుహుబాతు తల మీద ఒక రాగి పాత్ర, అంటే అక్షయ పాత్ర లాంటిది పెట్టుకొని చేతిలో చిడతలు పట్టుకొని హరిదాసు వేషంలో కీర్తనలు పాడుతూ వెళ్తోంది. ఆమె నడుస్తుంటే చిడతల శబ్దం వీధులన్నీ ప్రతిధ్వనిస్తోంది. కుహుబాతు భక్తితో పాడుతూ, హరిలో రంగహరియే, హరిలో రంగహరియే, సంక్రాంతి వచ్చింది, సంబరాలు తెచ్చింది, దానం చేసిన వారికి ధాన్యం కలుగుతుంది, ధర్మం చేసిన వారికి పుణ్యం దక్కుతుంది, హరిలో రంగహరియే. చిచ్చుకాకి తన ఇంటి ముందు నిలబడి ఒక గుప్పెడు బియ్యం తీసుకుని హరిదాసు పాత్రలో వేసింది. తీసుకోక, ఈసారి నా పంట బాగా పండాలి, నా కోళ్ళకి జబ్బులు రాకూడదని దీవించో. తప్పకుండా తెచ్చో, ధర్మం చేసేవారికి ఎప్పుడు మంచి జరుగుతుంది, హరిలో రంగహరి. అలా హరిదాసులు గంగిరెద్దుల సందడితో పల్లెటూరుకు మెలకు వచ్చింది. ఊరంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. తునిపిచ్చుక ఇల్లు. తునిపిచ్చుక వంటింట్లో చాలా బిజీగా ఉంది. అరిసెలు, చెక్కిలాలు వేయిస్తోంది. ఇంటి నిండా నెయ్యి వాసన గుప్పుమంటోంది. బుజ్జిపిచ్చుక కొత్త బట్టలేసుకుని అద్దం ముందు నిలబడి ముస్తాబవుతోంది. ఆమె కళ్ళల్లో ఒక ప్రత్యేకమైన మెరుపుంది. ఈ సంక్రాంతికి ఒక ప్రత్యేకత ఉంది. పట్నంలో ఉద్యోగాలు చేస్తున్న మగపక్షులు సెలవులకు ఇంటికొస్తున్నాయి. తుని భర్త రాజు పిచ్చుక, చిచ్చు భర్త, చోటు భర్త అందరూ బస్సు దిగి ఊర్లోకొస్తున్నారు. చాలా నెలల తర్వాత తండ్రులొస్తున్నారని పిల్లలకి ఎంతో ఆనందంగా ఉంది. బుజ్జి పిచ్చుక ఎగురుతూ కిటికీ దగ్గరికెళ్ళి, అమ్మా, నాన్న బస్సు వచ్చేసింది, అదిగో ఆ మూల మలుపు తిరిగింది, నాన్నొచ్చారు, నాన్నొచ్చారు. తుని పిచ్చుక గరిట పక్కన పెట్టి చీర కొంగుతో చేతులు తుడుచుకుంటూ బయటకొచ్చింది. రాజు పిచ్చుక చేతిలో పెద్ద సంచులున్నాయి. ఆయన నవ్వుతూ ఇంటివైపు వస్తున్నాడు. బుజ్జి పరిగెత్తుకుంటూ వెళ్లి తండ్రిని గట్టిగా కౌగిలించుకుంది. నా బంగారు తల్లి, ఎంత పెద్దదానివైపోయావు, బాగా చదువుకుంటున్నావా? అవును నాన్న, క్లాస్ ఫస్ట్ వస్తున్నాను. నా కోసం ఏం తెచ్చారు? నీకోసం పట్నం నుండి కొత్త పట్టుగవును, రంగురంగుల స్కెచ్ పెన్నులు, పెద్ద చాక్లెట్ బాక్స్ తెచ్చాను, ఇవిగో. తుని పిచ్చుక కళ్ళల్లో ఆనంద బాష్పాలొచ్చాయి. చాలా రోజుల తర్వాత భర్తను చూడడం ఆమెకు ఎంతో సంతోషాన్నిచ్చింది. రండి, అలసిపోయుంటారు, కాళ్ళు కడుక్కొని రండి, వేడి వేడి అరిసెలు పెడతాను. అదే సమయంలో పక్కింటి చిచ్చుకాకి ఇంట్లో కూడా పండుగ వాతావరణం నెలకొంది. చిచ్చు భర్త రాగానే చిన్నుకాకి ఎగిరి గంతేశాడు. నోనో నోనో, వెల్కమ్ బ్యాక్. నా కోసం ఏం తెచ్చావు? వీడియో గేమ్ తెచ్చావో? తెచ్చాన్రా, వీడియో గేమ్, రిమోట్ కారు, ఇంకా స్వీట్లు, బాణసంచా కూడా తెచ్చాను. చిచ్చు, ఇవిగో నీకు పట్టు చీర, పట్నంలో లేటెస్ట్ డిజైన్ ఇది. చిచ్చుకాకి చీరను చూసి మురిసిపోతూ, అబ్బా ఎంత బాగుందో, ఈ రంగు నాకు చాలా చాలా బాగా నప్పుతుంది. ఈ చీర కట్టుకుంటే నేను సినిమా స్టార్ లా ఉంటాను, రేపు అందరూ నన్నే చూస్తారు. చోటు చిలుక ఇంట్లో బన్ను కూడా తన తండ్రి తెచ్చిన రంగురంగుల బొమ్మలతో ఆడుకుంటున్నాడు. ఆ ఇళ్లల్లో నవ్వులు పూస్తున్నాయి. మధ్యాహ్నం పిల్లలందరూ ఊరి మైదానంలో చేరారు. ఆకాశం నిర్మలంగా ఉంది. గాలి కొంచెం గట్టిగా వీస్తుంది. బుజ్జి, చిన్ను, పన్ను అందరూ తమ తండ్రులు తెచ్చిన గాలిపటాలు ఎగరవేస్తున్నారు. ఆకాశం నిండా రంగురంగుల గాలిపటాలు, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, రకరకాల ఆకారాల్లో గాలిపటాలు పక్షులతో పోటీపడి ఎగురుతున్నాయి. పిల్లల గేరింతలతో మైదానం నిండిపోయింది. బుజ్జి, చూడు నా గాలిపటం ఎంత ఎత్తుకు వెళ్ళిందో. మా నాన్న తెచ్చిన మాంజా సూపర్ స్టార్. ఆ దారం తెగదు, తెంచదు కూడా. నా గాలిపటం కూడా తక్కువ కాదు, అది ఆకాశంలో పక్షిలా ఎగురుతోంది. దానికి తోక కూడా ఉంది చూడు. అరే, గొడవ పడకండిరా, అందరం కలిసి ఎగరేద్దాం. ఈ రోజు పండుగ కదా, ఎవరి గాలిపటం ఎత్తుకెళ్తే వాళ్ళే కింగ్. పిల్లలు గాలిపటాలు ఎగరవేస్తూనే తమ తండ్రులు తెచ్చిన గిఫ్ట్స్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. మా నాన్న నాకు రిమోట్ కార్ తెచ్చాడు.
అది గోడలు కూడా ఎక్కుతుంది తెలుసా? మా నాన్న నాకు పెద్ద కథల పుస్తకం, స్కెచ్ పెన్నులు తెచ్చారు. నేను బొమ్మలేస్తాను. మా నాన్న నాకు క్రికెట్ బ్యాట్ తెచ్చారు. రేపు మనం మ్యాచ్ ఆడదాం. వాళ్ళ సంతోషం చూస్తుంటే పండుగంటే కేవలం కొత్త బట్టలు కాదు, కుటుంబం అంతా కలుసుకోవడమే అనిపిస్తుంది. తండ్రుల రాక ఆ పిల్లల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆకాశం నారింజ రంగులోకి మారింది. చాలా కాలం తర్వాత ఊరి పక్షులన్నీ ఒకే దగ్గర చేరి సమపంక్తి భోజనాలు చేస్తున్నాయి. తుని పిచ్చుక ఇంటి ముందు పెద్ద పందిరి వేశారు. కింద శుభ్రంగా కడిగి ముగ్గులేసి అరిటాకులు పరిచారు. తుని పిచ్చుక అందర్నీ ఆహ్వానిస్తూ, రండి రండి, అందరూ కూర్చోండి. ఈరోజు వంటలు మనమందరం కలిసి పంచుకుందాం. ఎవరింట్లో ఏం చేశారో తీసుకురండి. ఇది ఆ ఊరి ఆచారం. పండుగ నాడు అందరూ కలిసి భోజనం చేస్తారు. దీనివల్ల బంధాలు బలపడతాయి. తుని తన ఇంటి నుండి అరిసెలు, పులిహోర, గారెలు తెచ్చింది. చిచ్చుకాకి చికెన్ కర్రీ, రసం, బూరెలు తెచ్చింది. ఈసారి వంట చాలా బాగా కుదిరింది. చోటు చిలుక పాయసం, పండ్లు, పెరుగు, వడలు తెచ్చింది. మహిగ్రద్ద గారు స్వీట్స్ తెచ్చారు. అందరూ ఒకరి వంటలొకరు పంచుకుని తింటున్నారు. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. తుని, నీ పులిహోర సూపర్. ఎలా చేసావు? చింతపండు గుజ్జులో ఏం కలిపావు? ఏం లేదు చిచ్చు, కొంచెం బెల్లం ముక్క వేశాను అంతే. నీ చికెన్ కర్రీ కూడా అదిరిపోయింది. మసాలా బాగా దట్టించావు. మగపక్షులు ఒక పక్క కూర్చొని తమ పట్నం కబుర్లు చెప్పుకుంటున్నారు. ట్రాఫిక్ కష్టాలు, ఆఫీస్ ఒత్తిళ్లు, పట్నం రాజకీయాలు, ఇలా అన్నీ మాట్లాడుకుంటున్నారు. ఆడపక్షులు ఊరి విశేషాలు, పంటలు, పిల్లల చదువుల గురించి మాట్లాడుకుంటున్నారు. పిల్లలు అల్లరి చేస్తూ ఒకరి ఆకులో ఒకరు తింటూ సందడి చేస్తున్నారు. మహిగ్రద్ద గారు సంతృప్తిగా, చాలా కాలం తర్వాత మన ఊరంతా ఇలా కలకలలాడుతుంది. సంక్రాంతి అంటేనే కలయిక. మన సంస్కృతి, మన బంధాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. పట్నంలో ఎంత సంపాదించినా ఈ ఆనందం అక్కడ దొరకదు. నిజమే మహి గారు, అక్కడ 4 గోడల మధ్య బతుకు. ఇక్కడ స్వేచ్ఛ, ప్రేమ, ఆప్యాయత అన్నీ ఉన్నాయి. అందుకే పండుగ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం. ఇక రాత్రివేళ చంద్రుడు నిండుగా ప్రకాశిస్తున్నాడు. ఊరి చివరనున్న పురాతన గుడి దగ్గర జాతర మొదలైంది. రంగురంగుల లైట్లు, మైక్ సెట్లు, రంగుల రాట్నం, చిన్న చిన్న దుకాణాలు. జాతర చూడముచ్చటగా ఉంది. అందరూ కలిసి జాతరకు వెళ్లారు. అక్కడ జనసందోహం ఎక్కువగా ఉంది. అమ్మో, నేను ఆ రంగుల రాట్నం ఎక్కుతాను, ప్లీజ్ అమ్మా. ఎక్కరా, కానీ గట్టిగా పట్టుకో, భయపడుకో. నాన్న పక్కనే ఉంటారు. చిన్ను, పన్ను, బుజ్జి ముగ్గురు రంగుల రాట్నం ఎక్కారు. అది పైకి వెళ్తుంటే వాళ్ళు కేరింతలు కొట్టారు. పైనుండి చూస్తుంటే ఊరంతా దీపాల వెలుగులో మెరిసిపోతుంది. బుజ్జి పిచ్చుక గాజుల షాప్ దగ్గర ఆగింది. అక్కడ రకరకాల రంగుల గాజులున్నాయి. నాన్న, నాకు ఆకుపచ్చ గాజులు కావాలి. తీసుకో తల్లి, నీకు నచ్చినవన్నీ తీసుకో. బన్ను బొమ్మల షాపులో ఒక పెద్ద కత్తి ప్లాస్టిక్ది కొనుక్కున్నాడు. ఆడపక్షులు జాతరలో అమ్మే మట్టి పాత్రలు, అలంకరణ వస్తువులు కొన్నారు. తుని, ఆ జిలేబీ చూడు, వేడి వేడిగా నూనెలో వేయిస్తున్నారు. వాసన చూస్తుంటే ఆగలేకపోతున్నాను. పద తిందాం. అందరూ జిలేబీ కొట్టు దగ్గరికెళ్లి వేడివేడి జిలేబీలు తిన్నారు. ఆ చలి రాత్రిలో వెలుగుల మధ్య తీయని జిలేబీ తింటూ కుటుంబంతో కలిసి గడపడం వారికి ఎంతో ఆనందాన్నిచ్చింది. రాత్రి పొద్దుపోయే సమయానికి అందరూ అలసిపోయి ఇళ్లకు చేరారు. కాళ్ళు నొప్పులు పుడుతున్నా వారి మనసులో మాత్రం పండుగ సంతోషం నిండుంది. రాజు పిచ్చుక పడుకునే ముందు, తుని, ఈ రోజు చాలా బాగుంది. చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. పట్నంలో ఈ ప్రశాంతత లేదు. నిజమేనండి, మీరొచ్చారు కాబట్టి పండుగకి కలొచ్చింది. వచ్చే ఏడాది కూడా ఇలాగే అందరం కలిసి పండుగ చేసుకోవాలి. పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. బుజ్జి పిచ్చుక నిద్రలో కలవరిస్తూ, నా కాలిపట్టం, నాన్న, జిలేబీ. అలా ఆ పక్షుల పల్లెటూరిలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కష్టసుఖాలు పంచుకొని ప్రేమను పెంచుకొని ఆనందంగా జీవించటమే నిజమైన పండుగ అని ఆ పక్షులు నిరూపించాయి. సాంకేతికత ఎంత పెరిగినా మూలాలను మర్చిపోకూడదని, బంధాలను విడనాడకూడదని ఈ సంక్రాంతి వారికి గుర్తు చేసింది. ఫ్రెండ్స్, ఈ కథ విన్నారు కదా. పల్లెటూరి సంక్రాంతి ఎంత బాగుంటుందో. మరి మీ ఊరిలో మీరు సంక్రాంతి పండుగను ఎలా జరుపుకుంటున్నారు? గాలిపటాలు ఎగరేస్తారా? భోగి మంటలు వేస్తారా? గంగిరెద్దులను చూసారా? మీ చిన్ననాటి సంక్రాంతి జ్ఞాపకాలేంటి? కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.